ఈరోజు అయితే కబిని ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం మనము. సో ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నాం. రూమ్లో ఉన్నటువంటి రెడీ కూడా అయిపోయినాం. పాప కూడా రెడీ అయిపోయింది. సో కావాల్సినవన్నీ ఒక దాంట్లో పెట్టుకొని అన్నీ సర్దేసుకున్నాం. బ్యాగ్స్ కూడా పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రిసార్ట్కి రెడీ అవ్వాల్సిందే. ఫారెస్ట్కి రెడీ అవ్వాల్సిందే. సో ఇది స్టార్టింగ్ చూడండి, రూమ్ ఎంత నీట్గా ఉంటుందో. ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయింది. ఇక్కడ బాల్కనీలో తమ్ముడు వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంత బాగుందంటే నా లైఫ్లో అసలు బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కూర్గ్ వచ్చేసి మేము తీసుకున్న రిసార్ట్ ఎంత బాగుందంటే రూమ్ కానీ వీళ్ళ రిసార్ట్ కానీ చాలా చాలా బాగుంది. అందరూ రెడీ అయిపోయారు, నేను మాత్రమే కొంచెం లేట్ అయిపోయారు. ప్రతిసారి నేనే ఫస్ట్ రెడీ అవుతా, కానీ ఈసారి నేనే లేట్గా రెడీ అయిపోయాను. మా బుడ్డదానికి బయటికంటే చాలు ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. మేము స్టే చేసిన ప్రతి రిసార్ట్లోనూ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అన్లిమిటెడ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఫుల్ మనం ఏం కావాలంటే అది ఐటమ్స్ ఆర్డర్ పెడితే వితిన్ 10 minutesలో వాళ్ళు చేసి మనకి ఇచ్చేసారనమాట. షుగర్ అయితే సప్పగా ఇంతగానో మోయడానికి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. డ్రైవర్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆయన కూడా రెడీగా ఉన్నాడు. మా బుడ్డదానికి ఇక్కడ నుంచి బయటికి అస్సలు రావాలని లేదు. మా బుడ్డదానికి ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టం. ఒక్కొక్క ఫ్లవర్ తీసుకెళ్ళి శ్యామ్కి ఇస్తుంది. శ్యామ్ చోలో పెట్టుకోమని చెప్పి వాడు అస్సలు వినట్లేదు. ఇక మేమున్న అంబటి రిసార్ట్కి అయితే బాగా అయితే చెప్పేశాను. అక్కడ నుంచి అస్సలు బయటికి రావాలనిపించలేదు. అంత బాగుంది ఆ రిసార్ట్ అయితే. నేను లైఫ్లో ఎప్పుడూ అట్లాంటి రిసార్ట్కి అయితే వెళ్ళింది లేదు. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కబిని. ఇది వచ్చేసి ఒక 160 kilometers ఉంది అనుకుంటా. ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు. టోటల్గా 4 to 5 hours జర్నీ అయితే పట్టింది. మొత్తం ఒక హాఫ్ డే మొత్తం ఈ జర్నీలోనే పోయింది. ఇక మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసి నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇన్ కబిని. ఈ కబినిలో మేమైతే స్టే చేసాము 2 days అయితే. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీలో అయితే మనకు టైగర్తోనే ఎంట్రీ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లులు వచ్చేసి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకి క్వార్టర్స్ అనమాట. అక్కడ మొత్తం ఆ సైడ్ మొత్తం అవే ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి. దారి పొడవున అయితే ఎంత బాగుందంటే ఫుల్ గ్రీనరీ. అందులో వర్షాకాలం కదా, ఫుల్ గ్రీనరీ. మన సైడ్ అయితే ఎక్కడ చూడు మొత్తం డ్రైనేజీ, చెత్త, ప్లాస్టిక్ కవర్లు ఇవే కనబడతా ఉంటాయి. కానీ అక్కడైతే ఒక్క ప్లాస్టిక్ కవర్ కనిపించింది లేదు. అంత గ్రీనరీ ఉంది. నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతాయండి. ఇట్లా గ్రీనరీగా కళ్ళకైతే ఎంత హాయిగా అనిపిస్తుందో ఇంత గ్రీనరీ చూస్తుంటే. అయితే మేమైతే ఇంకా నాగర్హోల్ టైగర్ రిజర్వ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్న రిసార్ట్ కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఈ కబిని రిసార్ట్ వచ్చేసి రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది. మొత్తం ఊరికి దూరంగా అడవిలో ఉంది. ఎంత అసలు పిట్టల సౌండ్లు, పిచ్చుకల సౌండ్లు తప్పితే మనకు వేరే సౌండ్ అనేది వినిపించదు. అంత దూరంగా ఉంది ఊరికి. రిసార్ట్కి వచ్చిన వెంటనే మనకు ఒక వెహికల్ అనేది ఉంటుంది కదా, ఆ వెహికల్లో మన లగేజ్ అంతా రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారు. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుంది రిసార్ట్ అనేది. ఫుల్ గ్రీనరీ ఉంది. మేము స్టే చేసిన ఒక్కొక్క రిసార్ట్ వచ్చేసి ఒక్కొక్కలా ఉంది. ఎంత చెప్పినా అంత తక్కువే అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఊరికి దూరంగా అడవిలో ఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి కూడా. ఒకసారి మీ హోటల్ మొత్తం చూడండి, నేను చూపిస్తాను. ఎంత బాగుందంటే నాకు చాలా చాలా నచ్చేసింది ఈ హోటల్ అయితే. రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్తే మాకు రూమ్ అయితే ఇచ్చేసారు. అక్కడ ముందు వెళ్తున్నారు కదా అక్క వాళ్ళు, అక్కడే మా రూమ్ అనమాట. స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోవాలి. రూమ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. మంచి అడవిలో ఉన్నట్టున్నాయి. ఎలాంటి సౌండ్ లేకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా చాలా బాగున్నాయి. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం పదండి, మీకు నేను చూపిస్తాను. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. మేమున్న స్టే చేసిన ప్రతి హోటల్ చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి తమ్ముడు అక్క ఫుల్ అలసిపోయారు. మా అక్క అయితే ఎప్పుడెప్పుడు ఒక నిద్ర దిద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఇది వచ్చేసి కావేరి నది. బ్యాక్ అయితే చాలా చాలా బాగుంది. అక్కడ మొత్తం వాటర్ ఫ్లో వస్తుంది. మొత్తం నైట్ అంతా వాటర్ సౌండే వస్తుంది పడుకుంటే మాత్రం. ఎంత బాగుందో గ్రీనరీ. ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓపెన్ చేస్తే చాలు కోతులు ఉరికొస్తూ ఉన్నాయి. అవి నది సౌండ్ అయితే చాలా చాలా బాగుండే. బ్యాక్ సైడ్ అయితే చాలా చాలా వ్యూ చాలా బాగుంది. ఒక 2 hours రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ వచ్చేసి మనం వాటర్ బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. మా రూమ్ నుండి అక్కడ వాటర్ బోటింగ్ అయితే ఒక 30 kilometers. సఫారీకి తీసుకెళ్లే వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ లో మమ్మల్ని అయితే తీసుకెళ్లిపోయారు. మేము ఒక 30 minutes జర్నీ చేసిన తర్వాత వాటర్ బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. వెహికల్ లో మేము ఊగడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది రోడ్లు అనేది ఎంత బాగున్నాయో. రోడ్లు అయితే అస్సలు బాగాలేవండి. అసలు ఫుల్ ఊపేస్తుంది, కుదిపేస్తుంది అందరినైతే.
అసలు ఎంత గట్టిగా పట్టుకున్నామో నిహిరని అయితే ఎక్కడ కింద పడిపోతుందా అని చెప్పేసి. ఇక్కడ పైన ఒకటి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే రోడ్ల మీద నైట్ టైం యానిమల్స్ అనేది వస్తుంటాయి కదా, అటాక్ చేయకుండా వాళ్ళు అక్కడ నుంచి ఎవరైనా అక్కడ నుంచి చూడడానికి అట్లా అరేంజ్ చేసుకున్నారు. రోడ్లు అయితే అస్సలు బాగాలేవు, మమ్మల్ని లేపి లేపి ఇడుస్తుంది అనమాట. ఇట్లా వెళ్తా ఉంటే దారి పొడవునా మాకు ఒక ఏనుగు కూడా కనిపించింది. అసలు ఎంత ప్రశాంతంగా హాయిగా తిరుగుతుందో అనిపించింది ఈ అడవిలో అయితే. ఈ ఏనుగుని చూసాకే అనిపించింది ఈ మనుషుల మధ్యలో బతకడం కన్నా ఇట్లా అడవిలో హాయిగా బతకొచ్చు అని. మనల్ని మనం రక్షించుకుంటే చాలు, వేరేవి ఏవి అటాక్ చేయకుండా తర్వాత హ్యాపీగా బతకొచ్చు అనిపించింది. మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. మేము ఉన్న రిసార్ట్స్ కాకుండా ఇక్కడ సపరేట్ ఇంకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి, కబిని రివర్ రిసార్ట్స్ అని చెప్పేసి. రివర్ వ్యూ ఉంటుంది చూడడానికైతే. మేము ఇక్కడ రిసార్ట్స్ తీసుకోకుండా కొంచెం లాంగ్లో అయితే తీసుకున్నాము, అది కూడా కబిని వాళ్ళది. మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి బోటింగ్ ఉంటుందని చెప్పారు. బోటింగ్కి అయితే సపరేట్ మనీ ఛార్జ్ చేశారు. మార్నింగ్ అయితే సఫారీకి అందులోనే ఇంక్లూడ్ చేశారు, కానీ ఈవినింగ్ బోటింగ్కి అయితే సపరేట్ మనీ అయితే ఛార్జ్ చేశారు. మేము ఈవినింగ్ బోటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి మాకు మార్నింగ్ సఫారీ ఉంది, దాన్ని కూడా రెడీ అవ్వాలి. మేము ఏ ట్రిప్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ఫుల్ అడ్వెంచరస్ ఏమైనా ఉంటాయి కదా, ఇట్లా బోటింగ్ కానీ ఇంకా ఏవైనా ఉన్నా కూడా ప్రతిదీ మేము ట్రై చేయాలనుకుంటాము, ప్రతిదీ ట్రై చేస్తాము కూడా. ఏ ట్రిప్ ప్లాన్ చేసినా కూడా అందులో ఖచ్చితంగా నేనైతే ఉంటా. మా అక్క, మా బావ, నేను, తమ్ముడు ఖచ్చితంగా నలుగురం. ఇప్పటికెల్లా ప్రతి ట్రిప్పులోనూ మేము నలుగురమే వెళ్ళాము. ఇప్పటి వరకు లైఫ్లో చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా వరకు ఎప్పుడు మా ఇంట్లో ట్రిప్కి తీసుకెళ్ళింది అయితే లేదు. వెళ్తే మంత్రాలయం లేదంటే శ్రీశైలం, ఈ రెండు తప్పితే మేము ఎప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళింది కూడా లేదు. మా అక్క పెళ్ళైన తర్వాత ఎన్ని ట్రిప్పులు తిరిగాము. మంత్రాలయము, శ్రీశైలం అయితే ఎన్నిసార్లు వెళ్ళాము. శ్రీశైలం అయితే కౌంటే లేదు, అన్నిసార్లు వెళ్ళాము. మేము ఎక్కాల్సిన బోట్ అయితే ఇదే. మేము కాకుండా ఇంకా చాలామంది కూడా ఎక్కారు. మాతో పాటు ఒక గైడ్ కూడా వచ్చారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ ఎక్కిన మా నలుగురికి ఈత అయితే అస్సలు రాదు. లైఫ్ జాకెట్ అయితే వేసేసుకున్నాము. మా బుడ్డదానికి వేస్తే ఎంత క్యూట్గా అనిపించిందో లైఫ్ జాకెట్ వేసినాక. ఇంకా కొద్దిసేపటికి మా బోట్ అయితే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే. ఈ బోటింగ్ వచ్చేసి మాకు 1 to 1.5 hours ఉండింది అనుకుంటా. చాలా టైం అయితే ఉండింది కావేరీ నదిలో అయితే. సాయంత్రం పూట చల్ల గాలి వేస్తుంటే ఇట్లా బోటింగ్ చేస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కదా. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి చాలా చాలా బాగా అనిపించింది. నేను ఈ వీడియో మొత్తంలో చాలా టైమ్సే అని ఉంటాను నాకు తెలిసి. నాకు అంతగా నచ్చింది. ఎంత నచ్చితే తప్పితే అంత చాలా అనే వర్డ్ నేను యూజ్ చేయను, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇక్కడ మిడిల్లో ఇంకొక రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఆ రిసార్ట్స్ నుంచి ఇంకా కొంచెం మెంబర్స్ అయితే వచ్చి జాయిన్ అయిపోయారు మా బోట్లో. And there is a place called as Masigudi, which is the end point of tourism area, where we take a U-turn and come back on the same way. And when we enter such pristine jungle, there are few guidelines which has to be followed. First thing, if you are carrying your mobile phone, I request you to keep it in flight mode, aeroplane mode. Okay. Use it as a camera. ఇక్కడ మా బుడ్డదానికి వచ్చేసి కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ వాటర్లో వెళ్ళడం తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకేనేమో మా నిహిరకి వాటర్ అంటే అస్సలు భయం లేదు. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలానే చేసింది. ఇక్కడ గైడ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మన కావేరీ నది చివర్లో ఉంటాయి కదా, అక్కడ యానిమల్స్ వచ్చేసి వాటర్ తాగుతాయి, డిఫరెంట్ పక్షులు ఉంటాయి అని చెప్పేసి ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మాకు ఇక్కడ మొసలి కూడా కనిపించింది, క్రొకొడైల్ కూడా వాటర్ లోపల ఉండింది. చాలా రకాల పక్షులు, చాలా రకాల జంతువులు అయితే కనిపించాయి. గైడ్ వచ్చేసి మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క పక్షి దగ్గర ఆ పక్షి నేమ్ ఏంటి, అవి ఎప్పుడు వస్తాయి, ఏ సీజన్లో ఎక్కడికి వస్తాయి అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు.